టాక్సిక్ ఎంప్లాయర్ ఇస్ నాట్ ఆల్వేస్ ఎ బ్యాడ్ పర్సన్. వీళ్ళు జాబ్ కోల్పోతామేమో అన్న భయంలోంచి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్‌లోంచి టాక్సిక్ తయారవుతారు. మేనేజర్‌ని పబ్లిక్‌గా రెసిస్ట్ చేసినప్పుడు వీళ్ళపైకి అటెన్షన్ డ్రా అవుతది. పక్కనున్న కొలీగ్ కూడా "అబ్బా! ఏం మాట్లాడావురా" అంటారు. ఇదంతా వీళ్ళ బ్రెయిన్ రివార్డ్ లాగా తీసుకుంటుంది. పాస్ట్‌లో వీడు ఎవరైనా టాక్సిక్ మేనేజర్ కింద పనిచేస్తుంటే, ఓకే. ఇలా ఉంటేనే జనాలు వింటారనమాట. సో, మనం గూడా ఇలానే ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు. వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. నువ్వు టాక్సిక్ అని లేబుల్ వేయకండి. వాళ్ళని ఐసోలేట్ చేయకండి. ఇలా చేస్తే సిట్యుయేషన్స్ ఇంకా కాంప్లికేట్ అవుతాయి. మీటింగ్‌లో మీకు అగెయిన్స్ట్‌గా అంటే మేనేజర్‌కి అగెయిన్స్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు మనం ఫస్ట్ ఈ మీటింగ్ అవుట్‌కమ్స్ పైన కాన్సంట్రేట్ చేద్దామని చెప్పండి. వానికి ఆన్సర్ ఇవ్వకండి. వానితో ఆర్గ్యూ చేయకండి. వానికి అటెన్షన్ కూడా ఇవ్వకండి. సెట్ బౌండరీస్. వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ యూ? వాట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రిపీటెడ్? ఇది 1-to-1లో డిస్కస్ చేయండి. అలాగే వాడు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో కొంచెం ఎంపథెటిక్‌గా మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేయండి. వానికి ఏదైనా బాధ ఉంటే అది వినండి. అన్నిసార్లు అథారిటీతోనే మనకి రిజల్ట్ రాదు. వన్ టీ కన్వర్జేషన్ చాలా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుంది. ఇవన్నీ చేసినా వర్క్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలో నాకంటే మీకే బాగా తెలుసు. ఫాలో మీ ఫర్ డైలీ గ్రోత్.